మరోసారి తెలుగు రాష్ట్రాలకి వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ రోజు పలు జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి అది తుఫానుగా మారి రెండు తెలుగు రాష్ట్రాలని మరోసారి భారీ వర్షాలతో కొంత అతలాకుతలం చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తెలుగు రాష్ట్రాల దిశగా పయనిస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం అది కొంత మూవ్ అవుతూ టువర్డ్స్ తెలుగు రాష్ట్రాల వైపుగా మూవ్ అవుతూ ముందుగా ఆర్టీవీ చెప్పుకొచ్చింది శ్రీలంకకి సమీపంగా ఒక అల్పపీడనం ఏర్పడుతోంది అని చెప్పి. ఇది అదే. సో ఈ ఏర్పడినటువంటి అల్పపీడనమే తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ప్రాంతాల వెంట కొంత వాతావరణం ఇప్పటికే కారు మబ్బులు కమ్ముకున్నాయి. వర్ష సూచన కనబడుతోంది. ఎక్కడికక్కడ అలర్ట్స్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై వారం రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఆల్రెడీ కొంత ప్రభావం కనిపిస్తోంది. ఇక 21వ తేదీన మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. సో ఇటు నైరుతి ఋతుపవనాలకు నైరుతికి సంబంధించినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కంటే కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటుగా వర్షాలు ఉన్నాయి. సో ఈరోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే అటు ప్రకాశం, కడప ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేపు మళ్ళీ నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి సుమారుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచే మత్స్యకారులను వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24 నుంచి 27వ తేదీ వరకు అంటే సుమారుగా ఈ నెల మొత్తం కూడా కంటిన్యూస్గా ఈ రోజు నుంచి 10 రోజుల పాటుగా మీరు అంచనా వేసుకోండి. కంటిన్యూస్గా మోస్తారు నుంచి భారీ వర్షాలు, చిరుజల్లు కురుస్తూనే ఉంటాయి. ఏదో ఒక చోట ఇటువంటి ప్రభావం ఉంటూనే ఉంటుంది. సో 27వ తేదీ వరకు కూడా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటుగా తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే మరోవైపుగా అరకులో శుక్రవారం రాత్రి, సో అంటే మొన్న 2 రోజుల క్రితం రాత్రి 7 డిగ్రీలు నమోదైంది. అక్కడ చలి తీవ్రత అంటే దాదాపుగా గడ్డ కట్టిపోయేటువంటి పరిస్థితి. సో అదే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో 7.6 అండ్ ముంచంగిరి పుట్టలో 8.9గా నమోదైంది. సో ఒకవైపు చలి, మరోవైపుగా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్పై కొంత ప్రభావం చూపిస్తే ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వైపు పెద్ద ఎత్తున కొంత అలజడి సృష్టించే అవకాశం ఉంది. తీరం ప్రాంతం వెంట 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? రెండు అల్పపీడనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇక 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో రెండు అల్పపీడనాలు కొంత డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ జారీ చేసింది. ఒకవైపు ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకోవైపు ఈ అల్పపీడన ఎప్పుడైతే బలహీనపడ్డదో అనంతరం ఈ నెల 21న అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే సూచించారు. ఈ అల్పపీడనం మరింత బలపడి దీని ప్రభావం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనంతో పోల్చుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది మరింత బలపడి వాయుగుండంగా తుఫాను కూడా మారేందుకు కూడా అవకాశాలు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా
అంచనా వేసినప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏదైతే మొన్న వచ్చినటువంటి మోన్సా తుఫాను అంత తీవ్రత అంతటి స్థాయిలో ఉన్నా లేకున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు. మొత్తం మీద ఏదైతే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడితే ఖచ్చితంగా అవి మరింత బలపడి వాయువుని, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా తుఫాన్ కాలంగా పరిగణించారు. తుఫాన్లు మారడానికి ఎక్కువగా అవకాశం ఉండడంతో అల్పపీడనం రాగానే ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తున్నారు. అటు రాష్ట్ర విపత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి వెదర్ సంబంధించినటువంటి ఆఫీస్ కావచ్చు, ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ఇంకోవైపు ఒకవైపు ఏజెన్సీ జిల్లాలు ఇప్పటికే సింగిల్ డిజిట్ కి ఉష్ణోగ్రతలు అనేవి పడిపోయాయి. చాలా వరకు చలి తీవ్రతో ఒకవైపు ఇటు అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకవైపు ఇబ్బందులు పడుతుంది, ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సింగిల్ డిజిట్ కి పడిపోయినట్టు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరు సీతారామరాజు కావచ్చు, కొమరంభి, మసీఫాబాద్ ఈ జిల్లాలో సింగిల్ డిజిట్ పడిపోయింది. ఇంకోవైపు తెల్లవారుజామున ఎవరైతే వాహనాలు వెళ్తుంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ముందున్నటువంటి వెహికల్ కనిపించడం, ఏదైతే పొగమంచు కారణంగా ముందున్నటువంటి వెహికల్ కనిపించడం, దీని వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు కావచ్చు ఇవన్నీ అవుతుంటే దీంతో ఇప్పటికీ అలర్ట్ జారీ చేసిన ఒకవైపు చలి తీవ్రత కొనసాగుతుంటే ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో ఖచ్చితంగా నగరవాసులు కావచ్చు అందరూ ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ నెల 20న ఏదైతే నైరుతి బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ అనేది ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనమే ఇటు తెలుగు రాష్ట్రాల పైన ఎక్కువగా ప్రభావం అనేది చూపుతుంది. మొన్న తుఫాను కూడా మొదటగా నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడింది. తర్వాత అది దిశ మార్చుకుంటూ ఇటువైపు దూసుకురావడంతో దాని ఎఫెక్ట్ అనేది కనిపించింది. అదే మాదిరిగా ఒకవేళ వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు పంట మొత్తం కూడా చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పంట ఉంటే ఏదైనా ఇంట్లోనే స్టోర్ చేసుకోవాలి ఈ వర్ష సూచన ఉన్న రోజులు. తర్వాత మార్కెట్ కి తరలించాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మొన్న తుఫాను ప్రభావం నుంచి కోలుకోకముందే మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇటు రైతులు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన ఒకవైపు చలి తీవ్రత, ఇంకోవైపు వర్ష సూచన జారీ చేయడంతో కొంచెం నగరవాసులు కావచ్చు ఎంటైర్ రాష్ట్రం మొత్తం కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండాలంటూ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా ఎఫెక్ట్ ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం ఉన్న బయటికి రావాలి వర్ష సూచన ఉన్న రోజులను కూడా ఇప్పటికీ అలర్ట్స్ అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా 2 రోజుల పాటుగా ఇప్పుడు ఏర్పడిన నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చూపించబోతోంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 21వ తేదీన మరొక ఆగ్నేయ బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావం సుమారుగా వారం 10 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. అంటే ఈ రోజు నుంచి ఈ 2 అల్పపీడనాల ప్రభావం సుమారుగా 27, 28 తేదీ వరకు కంటిన్యూ అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ మొత్తం కూడా కంటిన్యూ అవబోతుంది. నవంబర్ మంత్ మొత్తం కూడా ఇప్పుడు ఏర్పడేటువంటి ఈ 2 అల్పపీడనాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఒకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఈరోజు ప్రభావం ఉండదో చూసే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు. ఆ తర్వాత నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇక రేపు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవబోతోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఈ జిల్లాల్లో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్తున్నారు. తీరం వెంట 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. సో అది కరెక్ట్గా రైతులకి పంట చేతికొచ్చే సమయానికి మళ్ళీ ఈ రాకసి వర్షాలు మరి ఎందుకు రాకసి అనాల్సి వస్తుందంటే నిజంగా అనవసరమైనటువంటి సిచ్యువేషన్లో ఒక వాయుగుండము, తుఫాన్ లాంటి ప్రభావం చూపించి ఇది డెఫినెట్గా రైతులకి రాకసి లాంటిదే. సో రాకసి వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. రైతులు కూడా కొంత అలర్ట్గా ఉండండి. మీ యొక్క పంట చేనులకు సంబంధించి హార్వెస్టింగ్ సిచ్యువేషన్లో అది వరి కానివ్వండి, మొక్కజొన్న, ఇతరత్ర పంటలన్నిటి కూడా తీరనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో కొంత అలర్ట్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో 2 అల్పపీడనాలు ఆల్రెడీ ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అది తెలుగు రాష్ట్రాల వైపుగా ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇక 21వ తేదీన ఏర్పడేటువంటి ఆ ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం డైరెక్ట్గా
తెలుగు రాష్ట్రాలపైన పెను ప్రభావం చూపించబోతోంది. మరొక తుఫాన్ మాదిరిగా ఇది మారుతుందా, బలపడుతుందా అని అంటే ప్రస్తుతానికి అధికారులు మాత్రం ఆ దిశగా నిజంగానే జరగబోతుందని అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ నెల మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయని మాత్రం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.